హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత ఊర్లోనే పర్మనెంట్ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యున్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 2025-26 సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 650 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయండి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ డిసిప్లిన్లో డిగ్రీ చేసినా అంటే బీటెక్ చేసినా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి టైం లైన్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మార్చి 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 12 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఏప్రిల్ 6th అయితే మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి చెప్పాను కదండి, డిగ్రీ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 250 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. మిగతా అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1050 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఎంటర్ప్రెషన్ నుంచి మనకి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 0.25 నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది. మనకి 120 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లై చేసుకొని మనకి ఎక్కడ ఎగ్జామ్ రాయాలి, మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి అన్ని డీటెయిల్స్గా. మనకి ఇక్కడ మన ఏపీ వాళ్ళకు వచ్చేసి గుంటూరు, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే మీకు తెలంగాణ వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి అనమాట. ఓకేనా, మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.